Hi guys, welcome back to our channel. సో చాలా మంది అయితే లాంగ్ వీడియో గురించి అడుగుతారు కదా. సో ఫైనల్ గా ఈ రోజు అయితే వీలైంది. చాలా మ్యారేజ్ అయిన నుంచి అసలు చాలా బిజీ అంటే ఇంకా టెంపుల్ తిరగడం, లేదంటే వీళ్ళింటికి పోవడం, మన ఇంటికి వచ్చడం, ఇట్లాంటివి అన్ని ఉంటాయి కదా. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం అయితే ఫైనల్ గా ఈ రోజు అయితే లాంగ్ వీడియో మీకోసం, మీ లవ్ అండ్ సపోర్ట్ కి ఇలానే అసలు నేను అనుకోలే, ఎంత ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఒక సొంత వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో సొంత అన్నకు అట్లా మ్యారేజ్ అయితే అట్లా రిసీవ్ చేసుకుంటారు. సో మనల్ని కూడా అట్లా రిసీవ్ చేసుకొని కామెంట్లలో ప్రతి ఒక్కరు మంచిగా అసలు అన్నయ్య హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి చాలా మంది మంచి కామెంట్లు పెట్టారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. అండ్ దిస్ ఈస్ అమ్ము. సో ఈమె కూడా కొంచెం మాట్లాడుతా అంటే మీతోటి ఏంటో మాట్లాడు. మమ్మల్ని విజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను అయితే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. నేనైతే సోషల్ మీడియా రావడం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేదు. కామెంట్స్ కూడా మంచిగా పెట్టారు. వదినమ్మ, అక్క అనుకుంటా అసలు ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు స్టార్టింగ్ లో మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు, ఫేస్ రివీల్ అయినప్పుడు అయినా చాలా భయపడ్డది. సో నేను కూడా భయపడ్డా వాస్తవానికి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా తీసుకుంటారు అని చెప్పి అసలు భయంతో అనుకున్నాం. కానీ అసలు చాలా మంది ఒక్క బ్యాడ్ కామెంట్ రాలే. చాలా మంది మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేసిరు. సో నా ఇన్స్టాలో, నా యూట్యూబ్లో ఉన్న మీ అందరికీ, యూట్యూబ్లో ఉన్న వాళ్ళు అయితే చాలా మంది అయితే మంచి కామెంట్స్ అయితే చేసిరు. అలాగే యూట్యూబ్లో, ఇన్స్టాలో మస్తు సపోర్ట్ చేసిరు. అసలు ఒక్కొక్క వీడియో మిలియన్ల వెళ్ళిపోయింది. ముంచిమన్నా సరే ఈ వీడియో ఎండ్ వరకు అయినా సరే మాది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అసలు చెప్పుకోవాలంటే ఇది ఒక పెద్ద స్టోరీ ఉంది. అదంతా చెప్పాలంటే మస్తు టైం పడుతుంది. సో మీరందరూ చాలా మంది లాంగ్ వీడియోస్ గురించి చాలా మంది అయితే కామెంట్లు చేస్తారు, అన్న మీ ఇద్దరు లాంగ్ వీడియో చేయండి అన్న అని చెప్పి. ఈమె కథలు ఇప్పుడు ఫ్రంట్ ఆఫ్ కెమెరా ముందు అట్లా లేబడి పెట్టినాం, కానీ అసలు ఈమె ఏం మాట్లాడాలో కూడా ఆమెకు అర్థమైతలేదు. సో ఫస్ట్ ఆమెకి ఏం లేదు, జీరో నాలెడ్జ్. మీరు కనుక ఈమెకు సపోర్ట్ చేసిరంటే పక్కా చేస్తుంది. 100% నాకు హోప్ ఉంది, చేస్తానని ఒక నమ్మకం ఉంది. అందరు లాంగ్ వీడియో అని అయితే అడుగుతున్నారు కదా. ఇప్పటి నుండి మేమైతే కంటిన్యూగా వీడియోస్ పెడతాం. మీరు ఎప్పటికీ ఇట్లనే సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్లీ అందరు పక్కా చేస్తారు సపోర్ట్, ఎందుకంటే అందరు మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అందరు చేస్తారు. సో ఇదైతే లాంగ్ వీడియోలా ఇంకా లాగ్ అయితే చేద్దాం అనుకుంటలే. ఇంకా చాలా చెప్పుకోవాలి మీతోటి. ఇంకా ఏంది, మా మ్యారేజ్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మన ఎంగేజ్మెంట్ నుంచి మనకు మ్యారేజ్కి ఒక 10 days గ్యాప్ వచ్చింది. ఆ 10 daysలో మ్యారేజ్ అంతా అసలు పెళ్ళి మెయిన్గా చాలా మంది మీ దాంట్లో కూడా పెళ్ళి చేసుకోవద్దు ఒక 3 years తర్వాత చేసుకోవాలి, 4 years తర్వాత చేసుకోవాలని అనుకుంటారు కదా. నేను కూడా దాంట్లో ఒకరిని. సో నేను కూడా అనుకున్నా, ఓ 3 years తర్వాత చేసుకున్నాం మ్యారేజ్, ఇప్పుడు వద్దు అనుకున్నాం. కానీ అది ఒక అంటారు కదా, మా పెళ్లి గడి వస్తే ఎవరు ఆపలేరు అని చెప్పి అట్లనే అయిపోయింది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అంటారు కదా. సో అట్లనైతే అయిపోయింది. మనం కొంచెం మంచిగా ఆగి మంచిగా ఏదైనా అంటే నీట్గా కొంచెం టైం తీసుకొని చేసుకుందామని అనుకున్నాం. కానీ సడన్గా ఇంకా ఈమెకి మళ్ళీ నెక్స్ట్ 1 monthలో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అట్లా మళ్ళీ లాగ్ అయిపోతుంది. మళ్ళా ఇక అంతే, అది ఎట్లా అయిందో అర్థం కావట్లేదు. అసలు మొత్తం కంప్లీట్గా మ్యారేజ్ అయితే అయిపోయింది. ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అసలు చూస్తుండగా అయిపోయినాయి. ఇంకా నీకు ఎట్లా అనిపించింది అసలు? ఏంది అసలు నేనైతే ఇంత తొందరగా అవుతుంది అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఫిక్స్ అయినా కూడా టైం ఉంటుందేమో అనుకున్నాం, కానీ అది అయితే లేదు. తొందర చాలా మంది ఇంకా ప్రాంక్ వీడియోస్ కూడా వేయండి, వదిన మీద ప్రాంక్ వీడియోస్ కూడా వేయండి అది అని చెప్పి అడిగారు. సో అట్లనే ప్రాంక్ వీడియోస్ ఇట్లా ఇంకా డైలీ బ్లాగ్స్, డైలీ మన ఏం చేస్తున్నాం ఏంది అని చెప్పి. సో ప్రతి ఒక్కటి అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. మంచిగా మనం డైలీ ఎంటర్టైన్మెంట్ అయితే మీకు పక్కా ఇస్తాం. సో ఈమె కూడా ఇస్తా మీకోసం ఇస్తా. ఇంకా నాకైతే సోషల్ మీడియా ఇవేం ఐడియా లేకపోయినా కూడా నాకైతే లక్కీ మస్తు సపోర్ట్ చేస్తుండు. నాకు అసలు ఇంత కూడా రాదు. ఫస్ట్ ఇట్లా చెయ్యి అట్లా అని చెప్తేనే నేను చేస్తున్నా. నాకు ఇప్పటి వరకు అసలు ఇంత కూడా ఐడియా లేదు ఇది. కానీ ఇప్పుడు ఈయన కోసం, మీకోసం, అందరి కోసం చేస్తా. సో వాళ్ళ కామెంట్స్లలో చూసినాక కూడా నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. మీరు నన్ను వదినమ్మ అట్లా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కదా. సో ఫుల్ హ్యాపీ.
సో ఇట్లనే మనదైతే డైలీ ఫ్యామిలీ కంటెంట్ అయితే వస్తుంటుంది. పక్కా ఇంకా నెక్స్ట్ ఏం వీడియో చేయాలని చెప్పి కింద కామెంట్స్ అయితే చేయండి. ఫైనల్గా మనది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని చెప్పి అడుగుతారు కదా. సో దీన్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చెప్దాం. ఈ వీడియోలో అయితే లాగ్ అయిపోతుందా, ఆ నెక్స్ట్ వీడియోలో మొత్తం లవ్ స్టోరీ అండ్ స్టోరీ ఏంది, మొత్తానికి కథ ఏంది, ఆ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్దాం. ఈ వీడియోకి 10K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. 10K లైక్స్ కంప్లీట్ అయ్యాగానే నెక్స్ట్ వీడియోలో అయితే లవ్ మ్యారేజ్ అయితే ఫుల్ స్టోరీ అయితే చెప్తా. క్రేజీ అంటే క్రేజీ ఉంది మాది అయితే. మీరేంటంటే అయితే అస్సలు పరిశాన్ అయిపోతారు. స్టోరీ మాది అసలు మామూలు స్టోరీ కాదు. సో అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంకేంది అని అంటే ఇట్లనే మనల్ని అయితే సపోర్ట్ చేయండి డెఫినెట్లీగా. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం చేయాలి, ఏమేమి మీద ప్రాంక్స్ అడిగారు కదా కొంతమంది. సో కామెంట్స్లో ఏం చేయాలో ఒకసారి చెప్పండి. నెక్స్ట్ వీడియో ఎట్లా ప్లాన్ చేయండి అన్న అని చెప్పి చెప్పండి. మీరు తగ్గట్టు మీరు ఎక్కువ కామెంట్స్ దేనికి వచ్చినానుకో అదైతే పక్కా చేస్తాం. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. బాయ్. బై.